పాడి పంటలు వీక్షిస్తున్న రైతు సోదరిమణులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విజయ్ శంకర్ బాబు. నేను ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధనా స్థానం అనంతపురంలో మెట్ట వ్యవసాయం ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. సో ఈరోజు రావడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనకు ఈ ఎల్నినో ప్రాముఖ్యత, ఎల్నినో వల్ల మనకి ఎటువంటి కష్టాలు నష్టాలు వస్తున్నాయి అనే దాని గురించి మాట్లాడడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో టెంపరేచర్స్ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల, నీరు వేడి కావడం వల్ల కలిగే శీతోష్ణ స్థితి ఒక దృగ్విషయం అనమాట. ఇందులో ఏంటంటే, పెరు అనే ప్రాంతంలో ఆ సముద్ర తీరంలో చేపలు పట్టే వాళ్ళు ఫస్ట్గా స్పెయిన్ దేశానికి చెందిన ఒక మత్స్యకారుడు ఈ ఎల్నినో అనే పేరు పెట్టాడు అనమాట. ఎల్నినో అంటే ఒక చిన్న బాలుడు అని అర్థం. సో చిన్న బాలుడు అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, వాళ్ళు ఆ టైంలో పెరువులో చేపలు విపరీతంగా దొరుకుతాయన్నమాట. ఎందుకంటే ఆ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు మనకు భారతదేశానికి సంబంధించి ఈ వాతావరణంలో మార్పులు రావడం వల్ల ఎప్పుడైతే నైరుతి ఋతుపవనాలు అనేటివి మందగిస్తాయి, దీనివల్ల తక్కువ వర్షపాతం అనేది నమోదు కావడం జరుగుతుంది అనమాట. సో ఎల్నినో అంటే తక్కువ వర్షపాతం పడే పరిస్థితి ముఖ్యంగా భారతదేశానికి. అదే లానినో తీసుకోండి. లానినో అంటే అదే పసిఫిక్ మహాసముద్రంలో ఎప్పుడైతే అధిక పీడనం ఉంటుందో, అల్పపీడనం అనేది భారతదేశంలో ఏర్పడుతుంది. అప్పుడు వర్షాలు బాగా కురుస్తాయన్నమాట. అది లానినో పరిస్థితి. లానినో అంటే చిన్న బాలిక అని. అంటే ఒక చిన్న బాలుడు ఎల్నినో, ఒక చిన్న బాలిక లానినో, వీళ్ళ ఇద్దరూ కలిసి ఆడుతున్న చిలిపి చేష్టలే మొత్తం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ స్థితిని నిర్ధారించడం జరుగుతుందన్నమాట. సో మనకు భారతదేశానికి సంబంధించి ఎల్నినో అనేది వచ్చినప్పుడు తక్కువ వర్షపాతం నమోదు కావడము, తర్వాత అమెరికా తదితర దేశాల్లో ఎక్కువ వర్షపాతం నమోదు కావడం. అదే లానినో పరిస్థితి అంటే మన భారతదేశానికి ఎక్కువ వర్షపాతం నమోదు కావడము, తక్కిన అమెరికా దేశాలకు అటువంటి వాటికి వర్షపాతం తక్కువగా నమోదు కావడం. సో ఈ లానినో ఎల్నినో అనేది రెండు భిన్న పరిస్థితులు అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి చూసినట్టయితే, ఈ ఎల్నినో వల్ల భారతదేశంలో తక్కువ వర్షపాతం రికార్డు అవుతుంది అని చెప్పి అధిక సంఖ్యలో మనకు ఐఎండి కావచ్చు, తర్వాత అంతర్జాతీయ పరిశోధన సంస్థలు కావచ్చు, వీళ్ళంతా తెలియజేస్తున్నారు. దీని ప్రకారం ఏంటంటే, గత 150 సంవత్సరాల్లో లేని విపత్కర పరిస్థితులు భారతదేశంలోనూ తదితర దేశాల్లో ఎక్కడైతే నైరుతి ఋతుపవనాలు అనేది ప్రధానంగా ఉన్నాయో వర్షాలు రికార్డు కావడానికి, అటువంటి ప్రాంతాల్లో చాలా విపత్కర పరిస్థితులు ఎదురవుతాయి అని చెప్పి శాస్త్రవేత్తలు అంచనా వేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి మనము ఈ ఎల్నినో పరిస్థితులు సూపర్ ఎల్నినో అని కూడా అంటున్నారు. చాలా కరువు అనేది పెరిగిపోవచ్చు, తర్వాత వర్షాధారం కింద సాగు చేసే పంటల ఏరియా కూడా తగ్గిపోవచ్చు, విస్తీర్ణం తగ్గిపోతుంది, తద్వారా ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే, వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి ఈ పశు సంపద కానీ, తర్వాత ఈ హార్టికల్చరు, ఇవన్నీ కూడా దెబ్బతినే పరిస్థితి కనిపిస్తుంది అనమాట. సో ఈ ఎల్నినో పరిస్థితుల్లో మనము ప్రిపేర్డ్నెస్గా, అంటే ముందు జాగ్రత్తలుగా ఏమి తీసుకోవాలి, తర్వాత వచ్చిన మనకు ఈ ఎల్నినో ప్రధానంగా ఏంటంటే, వర్షం అనేది ఒకసారి రావడం జరుగుతుంది, లేదంటే పడాల్సిన వర్షపాతం అంతా మొత్తం 1-2 రోజుల్లో పడడం జరుగుతుంది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, మనకు రావాల్సిన వర్షపాతంలో కనీసం ఒక 10% వరకు తగ్గడం జరుగుతుంది మొత్తం ఓవరాల్గా. కానీ ఆ 10% తగ్గడం వల్ల మనకు పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే ఏంటంటే, పడాల్సిన వర్షమంతా 1-2 రోజుల్లో పడిపోవడము, లేదంటే పంట అత్యవసర పరిస్థితుల్లో వర్షం అనేది లేకపోవడం వల్ల ఈ విపత్కర పరిస్థితులన్నీ మనకు రావడం జరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే మనకు పడిన వర్షాన్ని మన నేలలోనే ఇంకింపజేసుకోవాలి, తర్వాత ఈ ఫామ్ పాండ్స్, ఇంకుడు గుంతలు లాంటివి చేసుకొని దాంట్లో నీటిని నిల్వ చేసుకోవాలి. అంతేకాకుండా ఈ చెరువులు కానీ, ఊట చెరువులు కానీ ఇట్లాంటివన్నీ క్లీన్ చేసేసి, డీసిల్టింగ్ చేసేసి, మొత్తం అన్నింటిలోనూ పడిన వర్షాన్ని మనం నిల్వ ఉంచుకొని ఆ పంటలకు కావచ్చు, లేదంటే పశు సంపద కావచ్చు, ఇతరత్రా మనం ఉపయోగించుకున్నప్పుడే ఈ ఎల్నినో నుంచి బయటపడాల్సిన అగత్యం కనిపిస్తుంది అనమాట. కాబట్టి తప్పనిసరిగా మనకు ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల్లో పడిన వర్షాన్ని ఎప్పటికప్పుడు నేలలో ఇంకించే మార్గాలు ఒకటి, తర్వాత పడిన వర్షాన్ని ఎక్కువ కాలం పాటు నిలువ ఉంచుకోవడము, ఆ నిలువ ఉన్న నీటిని తగిన మోతాదులో మనకు అవసరమైనప్పుడు మాత్రమే పంటలకు కావచ్చు, తర్వాత ఇతరత్రా ఉపయోగించుకున్నట్టయితే ఈ ఎల్నినో పరిస్థితుల నుంచి మనం గట్టెక్కొచ్చు అనమాట. ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అని రైతులతో చర్చించే అవకాశం కల్పించిన పాడి పంటల ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.